రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించేందుకు పచ్చ మీడియా మరోమారు జగన్మోహన్ రెడ్డిపై దాడులు మొదలుపెట్టేశారు. ఎప్పుడో కేసులను తవ్వితీసి అదేదో ఇప్పుడు బయటపడినట్లుగా కలరింగిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవడం చంద్రబాబుకు ఎంత అవసరమో అంతకన్నా పచ్చ మీడియాకు ఎక్కువ అవసరం. అందుకనే పోయిన ఎన్నికల్లో జగన్ గెలవకుండా వేసిన ప్లాన్లనే మళ్ళీ మొదలుపెట్టాయి. అక్రమాస్తుల కేసులని, అనేక కేసుల్లో వెలుగు చూసిన కొత్త కోణాలని, కథనాలను ఇప్పుడు వారు రాస్తున్నారు. మరో నెల రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబుతో పాటు ఎవరిలోనూ నమ్మకాలు కనబడటం లేదు. 25 లోక్సభ స్థానాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం చంద్రబాబు వెతుక్కోవాల్సిన పరిస్థితులు. ఎవరిని పోటీ చేయమని అడుగుతున్నా అందరూ వెనకడుగు వేస్తున్నవారే. ఎంపీకి అభ్యర్థులు దొరక్క ఒకవైపు అవాస్తులు పడుతున్నారు, మరోవైపేమో లీకుల్లో ఖరారు చేసిన ఎమ్మెల్యేల అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల్లో విపరీతమైన వ్యతిరేకతని కనబడుతుంది. అంటే ఇటు ఎంపీ అభ్యర్థులు దొరక్క అటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుండటంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదట. అదే సమయంలో టీడీపీలోని అసంతృప్తి నేతలందరూ వైసీపీలోకి చేరిపోతున్నారు. దాంతో ఒక రకంగా చంద్రబాబుకు పిచ్చి పడుతున్నట్లుగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే టీడీపీ గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోనూ ఉన్నట్లు కనబడడం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును కాపు కాసేందుకు అన్నట్లుగా పచ్చపత్రికలు రంగంలోకి దిగాయి. రేపటి ఎన్నికల్లో హైదరాబాబు ఓడిపోతే టీడీపీతో పాటు కమ్మ సామాజిక వర్గంలోని ప్రముఖులకు ఎంత నష్టమో పచ్చపత్రికలకు అంతకన్నా ఎక్కువ నష్టమే జరుగుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే ఎలాగైనా జగన్ను మళ్ళీ దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అందులోని పాత కేసుల్ని కొత్తగా తవ్వి తీస్తున్నారు. మామూలుగా జగన్పై చంద్రబాబు ఆరోపణలు చేస్తే జనాలు నమ్మరన్న ఉద్దేశంతోనే పచ్చపత్రికల ద్వారా చెప్పిస్తున్నారు. చంద్రబాబు ఆయన పచ్చపత్రికలైనా మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. చంద్రబాబుకు పచ్చపత్రికలకు ఉన్న సంబంధాలు జనాలందరికీ తెలిసినవే. జగన్పై కేసుల విషయాలను సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు ముందుకు వేస్తున్నాయో తెలుసుకోలేనంత అమాయకులు కారు ఆంధ్ర జనాలు. అదే సమయంలో తనపై రకరకాల కథనాలు వండి వార్చేందుకు పచ్చపత్రికలు రెడీగా ఉన్నాయని ఒకవైపు జగన్ బహిరంగ సభల్లో కూడా చెప్తున్నారు. కాబట్టి పచ్చపత్రికల్లో కథనాలు జనాలు సీరియస్గా తీసుకుంటున్నారన్న నమ్మకం ఎవ్వరిలోనూ కనిపించడం లేదు.